హలో ఆయనన్న ఎలా ఉన్నారు బంగారం? హలో హలో చందు, రై 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 చెప్పేది వినో. నీ కూతురు ఇప్పుడు నా దగ్గర ఉంది. రై నా కూతురు ఇంట్లో ఉందిరా. డాడీ డాడీ ప్లీజ్ సేవ్ మీ డాడీ. డాడీ నాకు భయంగా ఉంది. తల్లి శ్వేత, విన్నావుగా? నీ కూతురికి ఏమైనా అయితే నువ్వు తట్టుకోలేవు, మా నాన్నకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. రే 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 నా కూతురికి ఏమైనా అయితే చంపేస్తా. 24 గంటల్లో నువ్వు కృష్ణలంకలో లేకపోతే నీ కూతురు బతకదు. రేయ్! ఓయ్! తెగించినోడిని భయపెట్టాలని చూడకో, నష్టపోతావు. 24 గంటలు కృష్ణలంక నీ కూతురు. నమస్కారం వెంకటరత్నం గారు. పదండి, రండమ్మా రండి, ఆర్తి ఇవ్వండి. నేను బతికుండగా ఈ ఊరికి బ్రిడ్జి వస్తుందనుకోలేదు బాబు. నువ్వు తీసుకొచ్చావు. 1000 ఏళ్ళు చల్లగా ఉండు. మీరు కట్టించిన స్కూల్ సార్ ఇది. మీ మాస్టర్ గారే అండి. రా వెంకట. నువ్వు వస్తావని నాకు తెలుసురా. నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. ఎన్నాళ్ళు నిన్ను ఊరికి దూరంగా ఉంచినందుకు నన్ను క్షమించు. మీరంతా నన్ను క్షమించాలి. భలేవాడి వెంకటరత్నం, మన ఊరిని బంగారంగా మార్చావు. మొత్తం జిల్లాలోనే మన ఊరు ది బెస్ట్ అనిపించావు. ఇంత మంచి చేసి ఏదో తప్పు చేసినట్టు క్షమించమంటావు ఏమిటి? రారా. ప్రతి ఊళ్ళోనూ జనం వాళ్ళ కోరికలు తీర్చే దేవుడి విగ్రహాన్ని పెట్టుకుంటారా. ఈ ఊరికి నువ్వే ఆ దేవుడివి.
నీ కాళ్ళు పట్టుకుందామంటే చిన్నవాడు అయిపోయావు. క్షమించమని అడగడానికి సిగ్గుగా ఉందిరా. మాయా, నన్ను చెప్పనీరా, మాట్లాడిని. స్నేహం, ప్రేమ లాంటి బంధాలని మర్చిపోయి ఈ ఊరు నాకు అన్యాయం చేసిందని పగ పెంచుకున్నాను. డబ్బుతో బుల్లబ్బాయి స్నేహానికి విలువ కట్టాను. పిచ్చోడ్ని. బుల్లబ్బాయి లాంటి స్నేహితుడిని పొందాలంటే డబ్బు కాదురా, ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి. తట్టుకోలేకపోతున్నాను చందు. ఈ జనం, బుల్లబ్బాయి, వాళ్ళ ప్రేమ. నేనేమవుతాను వీళ్ళకి? దేవుడివి మాయా. ఈ ఊరికి బ్రిడ్జ్ తెచ్చిన నువ్వు దేవుడివి. నన్ను మనిషిగా మార్చి వీళ్ళందరి ముందు దేవుడిగా నిలబెట్టిన నువ్వు దేవుడివి. ఇలా చూడు, నాకు సాయం చేస్తావా? చెప్పు మాయా. ఈ విషయం బుల్లబాయికి చెప్పొద్దు. నిజం తెలిసిన తర్వాత వాడు చూసే చూపుకి నేను తట్టుకోలేను. ప్లీజ్. చెప్పను మాయా, కానీ చెప్పకుండా ఉండాలంటే నాదో కండిషన్. రావులపల్లిలో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఏంటి వీళ్ళకి డబ్బులు ఇస్తావా? మారవా? బావకి రిలేషన్స్ ఎక్కువైపోతున్నాయి. హలో హలో బెంచబ్బాయ్, మేడం, మీరా? ఏంటి నెంబర్ ఎలా తెలిసింది మీకు? నీ కష్టాలు తెలుసుకునే దాన్ని. నీ సెల్ నంబర్ తెలుసుకోలేనా? థ్యాంక్స్ మేడం, మీ స్ఫూర్తితో నేను ఇదంతా సాధించగలిగాను. ఉత్త థ్యాంక్సేనా? మీరు చెప్పండి మేడం, ఏం కావాలి మీకు? నువ్వు కావాలి. మేడం, ఐ లవ్ యూ చందు. ఏంటి చందు ఆలోచిస్తున్నావు? ఆ, మీరంటే నా గౌరవం మేడం. అంటే ప్రేమ లేదా? అదే అర్థం కావట్లేదు మేడం. నాకు అర్థమైంది. నీకు శ్వేత అంటే ఇష్టం, అంతేనా? నిజం చెప్పాలంటే అంతే మేడం. నేను వద్దన్నా తన్నే చేసుకుంటావా? అంటే మీరు వద్దంటే చేసుకోను, అలాగని చెప్పి ఇంకెవరిని చేసుకోను. ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పు. మేడం, అంటే మ్మ్. అంటే శ్వేత, మహాలక్ష్మి. ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఓసారి నేను వాటేసుకోవచ్చా? అంటే నీకు ఇష్టమైతేనే. మ్మ్. ఆ? ఎరాబాయ్, నేను హైదరాబాద్ రావట్లేదు, ఇక్కడే ఉంటున్నాను. అక్కడ పనులను నువ్వే చూసుకోవాలి. నువ్వు వెళ్తానన్నా నేను పంపించాలి కదా. మహాలక్ష్మి, నీతో మాడే పని ఉంది, బయటికి రా. మహాలక్ష్మి, హైదరాబాద్లోనేమో శ్వేత, ముంబైలోనేమో సోనాలి, కృష్ణలంకలో మహాలక్ష్మి. బావా, మొత్తం దేశం అంతా కవర్ చేస్తున్నావా?